మాట్లాడుకోవటాలు లేవు. సభ వచ్చేసాను. ఇంకా చాలా వీడియోస్ నుంచి నేను ఫస్ట్ వీడియో నుంచి చెప్పట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం నిన్న పార్ట్ 1 బెంటెన్ వర్సెస్ గోకెట్, ఇది ఇప్పుడు పార్ట్ 2 నేను నెట్టింది కామెంట్ సెక్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇంకా పార్ట్ 2లో స్టార్ట్ చేసే ముందు ఇది గోకు ఓడిపోతే మీరేం బాధపడకండి, బెంటెన్ ఓడిపోయినా మీరు బాధపడకండి. ఇది నార్మల్గా తెలుసుకోవడానికని చెప్తున్నాను, ఓకేనా? ఇది నార్మల్గా వేరే వాళ్ళు తెలుసుకుంటారు ఎవరు గెలుస్తారు అనేసి, అందుకే ఎడుతున్నాను ఈ వీడియో, ఓకేనా? ఫస్ట్ది ఏలియన్ ఏంటంటే వ్యాంపైర్ పవర్ఫుల్లే, కంట్రోల్ చేయగలడు. కానీ గోకు దగ్గర దెబ్బలు తినే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ అది గోకు మీద అది కంట్రోల్ చేసేది వేసినా సరే గోకు కంట్రోల్ అవ్వడు, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటాడు కాబట్టి. ఇంకోటి గ్రావిట్రాక్ బ్లాక్ హోల్ క్రియేట్ చేయగలడు, గ్రావిటీని కంట్రోల్ చేయగలడు. ఇది గోకును ఓడించే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే అల్టిమేట్ చాలా పవర్ఫుల్. గోకును ఓడించే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. బ్లాక్ హోల్ క్రియేట్ చేసి దాంట్లోని గోకుని వేసేస్తుంది, కాబట్టి ఓడించే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఈ టాక్సిక్ పిక్, ఇది గోకుని ఓడించే అవకాశాలు తక్కువ ఉన్నా సరే మన టాక్సిక్ యూజ్ చేసిన వల్ల గోకుని ఆ టాక్సిక్కి బలేలా చేసేస్తుంది, అంటే చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి దానివల్ల. కానీ మన గోకు ఫిజికల్గా స్ట్రాంగ్ కాబట్టి కొంచెం గెలిచే అవకాశాలు ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఈ ఏలియన్ స్లీప్ మీకు తెలుసు కదా, పడుకోబెట్టేస్తుంది ఈజీగా ఎవరినైనా సరే, ఆ స్లీప్లోకి తీసుకెళ్ళకపోద్ది. ఈ ఏలియన్ని గోకు ఆగిపోయేటప్పుడు ఏలియన్ పవర్ యూజ్ చేసిందంటే గోకు ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి, అక్కడ ఉంటేనే బెటర్. తర్వాత నెక్స్ట్ ఈ ఏలియన్, ఇది మనకు తెలుసు రేడియేషన్ క్రియేట్ చేస్తుంది. ఆ రేడియేషన్ దరిదాపుల్లో గోకు ఉంటే మాత్రం కన్ఫర్మ్ కాలి బూడిదైపోతుంది, ఎందుకంటే గోకు హ్యూమన్ కూడా కదా, దాని డిఎన్ఏలో ఉంది కాబట్టి కన్ఫర్మ్ గోకు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి, అందుకే చెప్తున్నాను. ఈ ఏలియన్ లైట్గా ఓడించే అవకాశాలు ఉంది. నెక్స్ట్ ఏంటంటే మన గోస్ట్ ఫ్రిక్ చాలా పవర్ఫుల్, ఎందుకంటే గోకు ఒక హ్యూమన్ ఫామ్ కూడా కదా, దాని లోపలికి వెళ్ళి సోల్ని బయటికి తీసేస్తే గోకు కూడా చచ్చిపోతాడు, ఇంకా గోకు కూడా ఉండడు. కాబట్టి గోస్ట్ ఫ్రిక్ కన్ఫామ్గా గెలిచేస్తుంది. తర్వాత ఇది బెంటెన్ ఈ ఏలియన్ని రెండు సార్లు యూజ్ చేశాడు, కానీ ఏలియన్ పవర్ఫుల్లే, కానీ గోకు ఈజీగా ఓడించేస్తాడు, చాలా అంటే చాలా ఈజీగా ఓడించేస్తాడు, ఎందుకంటే తను టెలిపోర్ట్ అవ్వగలడు కాబట్టి ఓడించేస్తాడు. నెక్స్ట్ ఐటమ్ క్లాక్ వర్క్ టైంని చేంజ్ చేసి గోకు 200 years మాత్రం బతకగలడు, టైం చేంజ్ చేసి చంపేస్తాడు. కానీ మీరు అంటారు గోకు ఇన్ఫినిటీలో మారితే టైంలో కూడా తిరగలడు కదంటే, గోకు టైం లూప్లో తిరగలడు. క్లాక్ వర్క్ తన రేస్ని గోకు మీద యూజ్ చేసిన వెంటనే గోకు 200 years వచ్చేస్తాయి, అప్పుడు గోకు చచ్చిపోతాడు. గోకు కూడా టైం లిమిట్ ఉంటుంది, ఒకసారి సెర్చ్ చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ ఏలియన్ ఎక్స్ ఏంటంటే ఏలియన్ ఎక్స్ ఇన్ఫినిటీని కూడా ఓడించే అంత పవర్ఫుల్గా ఉంటుంది. లోపలనే ఇద్దరు ఒప్పుకోకపోయినా ఏలియన్ ఎక్స్ లోపలనే ఇద్దరు ఒప్పుకోకపోయినా కదలకొని ఉంటాడు. మేము వాచ్ నొక్కి మరీ నార్మల్ చేసేస్తామంటే అవ్వదు. ఫస్ట్ ఏలియన్ ఎక్స్ని యూజ్ చేసినప్పుడే వాళ్ళిద్దరూ బ్యాక్ చేయడానికి ట్రై చేశారు కానీ అవ్వలేదు. ఆ లోపల ఉన్న ఇద్దరు ఒప్పిస్తేనే ఏలియన్ ఎక్స్ నుంచి నార్మల్గా అవ్వగలడు బెన్, లేకపోతే అవ్వలేడు. కానీ అది నార్మల్గా ఒప్పుకున్నారంటే వాళ్ళు గోకు మాత్రం ఈజీగా ఓడిపోతాడు. సారీ గైస్, గోకు మాత్రం ఓడిపోతాడు, బెంటెన్ గెలుస్తాడు. నేను ఎన్నోసార్లు సెర్చ్ చేశాను గోకు గెలుస్తాడనేసి, ఈ గూగుల్ కూడా నమ్మలేము, అందుకే నేను ఎలా గెలుస్తాడో కూడా మీకు చెప్పాను, అందుకే. ఓకేనా గైస్, ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్లు ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ పేరుతో పాటు ఒక షార్ట్ చేసి ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా చెప్తాను. బాయ్. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి?